అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత వివాదాలమయంగా చెప్పుకోవలసిన శక్తిపీఠంగా ఈ శక్తిపీఠం గురించి చెప్పుకోవచ్చు. శక్తిపీఠాల్లో కొన్నిటిని గురించి పండితుల్లోనూ అటు చరిత్రకారుల్లోనూ కూడా విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. అలాంటి భిన్నత్వం విభేదాలు ఉన్న క్షేత్రాల్లో ప్రధానమైంది శృంగళాదేవి శక్తిపీఠం లేదా శృంఖలాదేవి శక్తిపీఠం. శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం ప్రకారం ప్రద్యుమ్నే శృంగళాదేవి, ప్రద్యుమ్నంలో శృంఖలాదేవి శక్తిపీఠం ఉందని చెప్తారు. అయితే ఆ ప్రద్యుమ్నం ఎక్కడ ఉంది? ఈ విషయంలో మాత్రం భిన్నమైన వాదనలు వినబడతాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం. సతీదేవి శరీర భాగాలలో అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఏ మనిషైనా ప్రశాంతతను కోరుకుంటే తప్పకుండా ఈ క్షేత్రానికి వెళ్ళవలసిందే అంటారు. కొందరిక్కడ అమ్మవారి కన్ను పడిందని కూడా చెప్తారు. అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది అన్న విషయంలో కూడా భిన్నమైన వాదనలు వినబడతాయి. కొందరేమో ఈ శక్తిపీఠం గుజరాత్లో ఉంది అని, కాదు పశ్చిమ బెంగాల్లో ఉన్నదే అసలైన శక్తిపీఠమని మరికొందరు అంటూ ఉంటారు. అయితే కలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో ఉన్నదే అసలైన శక్తిపీఠంగా ఎక్కువ మంది భక్తులు నమ్ముతారు. ఈ విషయంలో అక్కడి ప్రజల నమ్మకాలు వాదనలు బలంగా ఉంటాయి. సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క వంగదేశంలోనే అంటే బెంగాల్లోనే 10కి పైగా ఉన్నట్టు స్థానికులు చెబుతుంటారు. పైగా అక్కడ శక్తి పూజలు శక్తి ఆరాధన ఎక్కువగా కనబడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తారు అక్కడి వారు. బెంగాల్ ప్రాంతంలో శక్తిమాత ఆలయం లేని గ్రామం ఉండదు. అన్నిటినీ మించి తమ ప్రాంతంలో ఉన్నదే అసలైన శృంఖలాదేవి శక్తిపీఠంగా బలంగా వాదిస్తారు బెంగాలీయులు. దానికి అనేక ఆధారాలు కూడా చూపిస్తారు. దీనికి సంబంధించిన పురాణ కథనాన్ని కూడా చెప్తారు. దశరథుని పుత్రిక శాంతను వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహర్షి సతీ సమేతుడై ఈ దేవిని చాలా కాలం ఉపాసించారు. చాలా కాలం దేవిని ఉపాసించిన తర్వాత అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఋష్యశృంగ మహర్షి అక్కడి నుంచి దక్షిణ పశ్చిమంగా బయలుదేరి శృంగగిరి మహాక్షేత్రానికి వచ్చాడు. అలా వచ్చేటప్పుడు శృంఖలాదేవి యొక్క దివ్య శక్తిని తనలో నింపుకుని వచ్చేశాడు. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరంపై దీర్ఘకాలం తపస్సు చేసి శృంఖలాదేవి సూచన మేరకు ఆ గిరికి ప్రదక్షిణగా సంచరిస్తూ ఆ శృంగగిరి ప్రాంతంలోనే కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరిచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించి వేశాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతా క్షేత్రాలు కనుక స్థానికులు ఆ దేవతలను శృంగలా దేవతలుగా పిలిచారు. అందులో అక్కడ చాలా ప్రాంతాల్లో దేవతలను శృంగలాదేవిగానే భావిస్తారు. ఇక అధిక శాతం మంది భక్తులు అసలైన శృంఖలాదేవి శక్తిపీఠంగా నమ్మే పాండువాలో మాత్రం ఇప్పుడు మనకు ఎలాంటి శక్తిపీఠం ఆలయం కనబడదు. ఎందుకంటే మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి పైన మీనార్ను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా మీనార్ మాత్రం కనబడుతుంది. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది ఈ స్థలాన్ని. శిథిలావస్థలో ఉన్న ఆలయంలో కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువాయే అసలైన శక్తి క్షేత్రమని ఎక్కువ మంది నమ్ముతారు. అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో మాత్రం ప్రస్తుతం ఒక మసీదు మీనారు కనబడుతుంది. పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకో కథనం ప్రకారం జమ్మూకి దగ్గరలోని జింద్రాహ ప్రాంతంలోని నాభాదేవి ఆలయం అమ్మవారి నాభి పడిన ప్రాంతంగా చెబుతారు. దాంతో ఇక్కడ ప్రస్తుతం మనం ఆలయ దర్శనం చేసుకోలేం. ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి. ఇక పాండువా గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. చాలా వరకు భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కలకత్తా సమీపాన గల సాగరంలో గంగా నది ప్రవేశించే క్షేత్రం గంగాసాగర్లో ఉన్న అధినాథ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని అమ్మవారి ఆదేశంతో ఋష్యశృంగ మహర్షి ఈ పీఠాన్ని కర్ణాటకలోని శృంగేరికి తరలించినట్టు మరికొందరు చెబుతారు. ఇంకొందరు గుజరాత్లోని చోటిల్లాలో ఈ శక్తిపీఠం ఉందని నమ్ముతారు. ఇలా
ఈ శృంఖలాదేవి శక్తిపీఠం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్షేత్ర స్థల పురాణం విషయానికి వస్తే త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్టు కథనం. పూర్వం వంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు. ఆ కరువు నుండి ఎలా బయటపడాలా అని రోమపాదుడు తీవ్రంగా ఆలోచించాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే రోమపాద మహారాజు ఋష్యశృంగుని గురించి విన్నాడు. ఋష్యశృంగుడు విభాండకుడు చిత్రరేఖల కుమారుడు, మహా తపోబల సంపన్నుడు. ఋష్యశృంగుడు ఎక్కడ కాలు మోపితే అక్కడ సస్యశ్యామలమే. ఈ విషయం గురించి విన్న రోమపాదుడు ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు. అంతవరకు ఆశ్రమం వదిలి బయటకు వెళ్ళని, మునికుమారుల్ని మినహా ఇతరులని చూసి ఎరగని ఋష్యశృంగుడు యువతులను వారి అందాలను చూసి ఆశ్చర్యపడి, వారే ఇంత అందంగా ఉంటే ఇక వారి ఆశ్రమాలు ఇంకెంత అందంగా ఉంటాయో చూడాలనే ఉత్సాహం కలగగా వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడు ఆ రాజ్యంలో పాదం మోపడంతోనే కరువు పోయి వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలమైంది. దాంతో ఋష్యశృంగుని నిరంతరం తన రాజ్యంలోనే ఉంచడానికి గాను రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్టు కథనం. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగళాదేవి అనే పేరొచ్చిందిట. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవిగా అయింది. ఇక్కడే ఋష్యశృంగుని తపశ్శక్తి తరంగాలను ఆదిశంకరుల వారు ఆవాహన చేసి శారదా పీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ కథలు చెబుతున్నాయి. శృంఖల అంటే 2 రకాల అర్థాలు చెబుతారు. మొదటిది బంధనానికి ఉపయోగించే గొలుసు అంటే సంకెళ్ళు అని. రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే గుడ్డ అని అర్థం. ఇక్కడ అమ్మవారు బాలింతల నడుముకు గుడ్డ కట్టుకుని దర్శనమిస్తారు. శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరు పొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు ఉండడం వల్ల కొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారు ఇక్కడ నడికట్టుతో ఉండడానికి మరో కథనాన్ని కూడా చెబుతారు. ఒకసారి మహిమాన్వితుడు కోపిష్టి అయిన దూర్వాస మహాముని శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ మాతలను పరీక్షించదలచి వారిని బండి కాడికి కట్టి లాగమన్నాడట. వారిద్దరూ అలాగే లాగుతున్న సమయంలో అమ్మవారికి దాహం వేయగా కృష్ణయ్య జలాన్ని అందించాడట. అమ్మ దప్పిక తీర్చుకునే సమయంలో దూర్వాస మహర్షి తన అనుమతి లేకుండా రుక్మిణమ్మ నీరు తాగిందని, కృష్ణస్వామి జలాన్నిచ్చాడని వారికి 12 సంవత్సరాలు ద్వారకా నగర బహిష్కరణను శిక్షగా విధించాడట. ఆ సమయంలో రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించి నడికట్టుతో ప్రజలకు దర్శనమిచ్చిందట. ఆ తల్లినే విశ్వమాత శృంఖలాదేవి అని కీర్తిస్తూ మాఘమాసంలో తప్పెట్లతో తాళాలతో జాతర జరుపుతుంటారు ఆ ప్రాంత కోయ జాతి గిరిజనులు. రుక్మిణీమాత సుతుడైన ప్రద్యుమ్నుని గౌరవంగా ఆ క్షేత్రం ప్రద్యుమ్న నామంతో ప్రసిద్ధమైందని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది.